వాడవాడల జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కుమరవానిపేట గ్రామంలో జరిగింది. జనసేన సిద్ధాంతాలపై ఆసక్తితో మత్స్యకార మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. మరికొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున పార్టీలో చేరికలతో పాటు పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని సుజాత పాండా అన్నారు. స్థానిక సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉద్దానం డాక్టర్స్ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు వి దుర్గారావు, ఉదయ్ పాల్గొన్నారు. కుమరవానిపేట గ్రామం నుంచి ఆహ్వానం అందిందండి. దాదాపు 200 కుటుంబాలు ఈ జనసేన పార్టీలో చేరుతాము అని కండువాలు కప్పుకుంటామని చెప్పేసి కొమర జడేజా గారు తెలపంగానే వచ్చి సుజాత పండా గారు, అలానే హైదరాబాద్ నుంచి మా కోసం వచ్చారు డాక్టర్ దుర్గారావు గారు, అలానే రామకృష్ణ గారు సమన్వయకర్త, ఆయన కూడాను అంతా కలిసి ఒక టీమ్గా పనిచేస్తున్నామండి. ఇలాంటి గ్రామాలు ఇంకా మున్ముందు చాలా గ్రామాలకి ఆహ్వానాలు వస్తున్నాయి. వెళ్ళి అక్కడ కూడా వాడవాడ జనసేన జెండా కార్యక్రమం చేసి జనసేన బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అలానే ప్రీ మేనిఫెస్టోలు తెలియజేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాడవాడ జనసేన జెండా కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా గారమాన్లో కుమరవానిపేట గ్రామంలో ఈరోజు చాలా అద్భుతంగా జనసేన జెండా ఎగరవేయడం జరిగింది. దానికి గ్రామస్తులు మాకు అందించిన మద్దతు ఎప్పటికీ మరవలేనిది. వీళ్ళు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న మద్దతుని అయితే ఇదే మద్దతు ప్రతి చోట మాకు పెరుగుతూనే ఉంది. ఇటువంటి మద్దతు మహిళల నుంచి, ముఖ్యంగా మహిళలు, గ్రామ పెద్దల నుంచి మాకు వచ్చింది. నిజంగా సంతోషించదగ్గ విషయం. వీళ్ళు మాకు ఇచ్చిన నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తాం. ఇదే నమ్మకాన్ని మేము త్వరలోనే ప్రతి సమస్యలు వీళ్ళు చూపించే ప్రతి సమస్యల పట్ల కూడా మేము చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ వాళ్ళ సమస్యలు మేము ఎప్పుడు తోడుగా ఉంటామని మాటిస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ తరఫున. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.